శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెల ఇంచుమించుగా మనకి 7 గ్రహాలు ఒక మాలికా యోగంలాగా 8వ స్థానం నుంచి 10వ స్థానం మధ్యలో కేంద్రీకరించడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది అష్టమ స్థానంతో మొదలవడం అన్నది జాతకులకి ప్రారంభం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. సో ఏదైనా ఈ కర్కాటక రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు, ఈ కుజుని యొక్క గమనంపైనే మనకి ఈ నెలంతా కూడా ఫలితాలు ఆధారపడుతూ ఉంటాయి. అటువంటి కుజుడు ఈ వారం ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 23వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అంటే వృత్తి వ్యవహారాలకి, జీవనోపాధికి, దైనందిన జీవితంలో రొటీన్గా సంపాదించే ధనానికి కారణమైనటువంటి దశమాధిపతి అష్టమ స్థానంలో సంచరించడం ఒక విధంగా జాతకుడికి ఆదాయం మార్గాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రెగ్యులర్గా వచ్చే ఆదాయం సడన్గా ఆగిపోవడం, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో ఏదో అవాంతరాల వల్ల ఉద్యోగం ఆగిపోవలసి రావడం, ఇటువంటి ఇబ్బందులు ఈ నెల 23 వరకు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. స్వభావసిద్ధంగా శని భగవానుడు కూడా అష్టమ స్థానంలో సంచరించడం, మనకి కుజుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏంటంటే కొంతవరకు మరి ఏదైనా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. సో ఏదైనా అనుకోకుండా చిన్నపాటి ప్రమాదాలు ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తిలో మారదాం అనుకున్న వాళ్ళు తొందరపడి నిర్ణయం తీసుకోవడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. కొంతకాలం పాటు సుమారుగా మీరు ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా సుమారుగా మీకు ఈ వృత్తి సంబంధించిన ఇబ్బందులు ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వృత్తి మారదాం అనుకున్న వాళ్ళు తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా ఆచి తూచి కొంతకాలం పాటు ఎదురు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినా కూడా మీకు మరి ఏప్రిల్ నెలాఖరు అంటే మే 1వ తారీఖు నుంచి గురుబలం మీకు 11వ స్థానంలోకి రావడం వల్ల మరి మీ యొక్క వృత్తి విధానాల్లో ఆదాయం పెరగడం, అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు వృత్తికి సంబంధించి తీసుకోవలసి వస్తే కొంతకాలం పాటు ఈ నెలంతా వెయిట్ చేయడం మంచిది. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు, అలాగే ధనస్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. కాబట్టి అనుకోకుండా ఏదైనా స్థిరాస్తి లాంటిది అమ్మవలసి రావడం జరగవచ్చు. లేదంటే ఏదైనా ఆస్తి పంపకాల వ్యవహారంలో అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య ఈ విధంగా ఎంతో కాలంగా మీకు పరిష్కారం కాకుండా ఉండిపోయినటువంటి స్థిరాస్తి ఏమైనా ఉన్నా, మీకు వారసత్వంగా మీ తాత ముత్తాతల నుంచి పెద్దవారి ద్వారా రావాల్సి ఉన్నా, అదే స్త్రీలైతే వాళ్ళకి భర్త గారి ద్వారా లేదంటే పుట్టింటి ద్వారా వచ్చినటువంటి స్థిరాస్తి లాంటిది ఏమైనా ఉంటే అది అనుకోకుండా ఈ నెలలో మీకు దాని యొక్క ఫలితాలు అది ధన రూపంలో మీకు ఈ నెలలో వచ్చే అవకాశం ఉన్నది. అది ఆకస్మిక ధనలాభం అవ్వచ్చు. అయితే ఇచ్చిన వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగిన మీకు మాత్రం ఏదో విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభం మీకు వచ్చే అవకాశం ఉంది. అదే స్త్రీలకైతే మీ తోడబుట్టిన వారి ద్వారా, అన్నదమ్ముల ద్వారా అది సాకారం అనడం కన్నా మీకు రావాల్సింది మీకు రావడం అని అనుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటే దశమ స్థానంలో మరి నెల ప్రారంభంలో బుధ గురు సంచారాలు జరుగుతున్నాయి. సో బుధుడు కూడా ఒక విధంగా తృతీయ వ్యయాధిపతిగా మీకు దశమ స్థాన సంచారం ఈ నెల బిగినింగ్లో 9వ 10వ తారీఖుల దాకా వృత్తిపరంగా మీరు ఖచ్చితంగా వృత్తి మారాలి అన్నటువంటి ఆలోచన రావచ్చు. లేదంటే ఏదన్నా వ్యాపారం చేసుకుందామనే ఆలోచన కూడా రావచ్చు. సో దాని కొరకు కూడా తొందరపడకుండా
వెయిట్ చేయడం మంచిది. ఇక 10వ తారీఖు ఏప్రిల్ తర్వాత ఉన్నత విద్య కొరకు లేదంటే వ్యాపార సంబంధ విషయాల కొరకు ఏదైనా విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు లాంటివి ఏమన్నా ఉంటే అనుకోకుండా చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక విధంగా ఒక వృత్తిపరమైన చేంజ్కి ప్రారంభం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక భాగ్యస్థాన సంచారంలో మాత్రం మీకు శుక్రగ్రహం, శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించినప్పుడు స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో మరి స్త్రీలైతే ఉన్నారో వాళ్ళకి విదేశ అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా వివాహానికి, ఉద్యోగానికి ఉన్నటువంటి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి చిక్కులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవి సునాయాసంగా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థానంలోకి ఉండడం జరుగుతుంది. మీనరాశి శుక్రునికి ఉచ్చస్థాయి కాబట్టి శుక్రుని యొక్క కారకత్వాలన్నీ కూడా చాలా అభివృద్ధికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 9వ స్థానం అంటే కర్కాటక రాశి వారికి 11వ స్థానానికి మళ్ళా 11వ స్థానం అయింది. సో ఈ కారణం వల్ల ఇది మీకు స్త్రీల ద్వారా లాభం రావచ్చు, తోడబుట్టిన వారి వల్ల లాభం రావచ్చు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, కళారంగం, సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కానీ మీకు ఏదైనా ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ మీకు సహకరించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే 100% మీ వృత్తిలో తగినటువంటి గుర్తింపు, అలాగే విదేశ అవకాశాలు, ఉన్నత స్థాయి అవకాశాలు, పెద్ద పెద్ద సంస్థల్లో మీకు ఆఫర్లు, అవకాశాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద సినిమా రంగంలో, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మరి శుక్రుని యొక్క ప్రభావం ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగే స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాలు, అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి అడ్డంకులు ఉన్నప్పుడు కూడా 100% మీకు అనుకోకుండా మీరు ఒక మార్గంలో అన్వేషిస్తుంటే వేరే మార్గం ద్వారా మీ యొక్క పనులు సమకూరే అవకాశం ఉంది. అంటే శుక్రుడికి రాహుగ్రహం సహకరిస్తూ ఉంటాడు, బుధునికి కూడా రాహుగ్రహం సహకరిస్తుంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ శుక్ర బుధుల కలయిక ముఖ్యంగా స్త్రీలకి మంచి విదేశ అవకాశాలు, ఉన్నత స్థాయి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి శుక్రుడు మనకి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మరి కర్కాటక రాశి వారికి స్త్రీల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి బంధువర్గం అంటే తల్లిగారు, అక్కగారు, ఏదైనా వదిన గారు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి అభివృద్ధి రావడం, తద్వారా మీకు సహకారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ వారం ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ఆరాధన, కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల 100% మీకు వృత్తిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం ఈ నెల 23 వరకు ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అపవాదులు, నిందలు రాకుండా ఉండడానికి హనుమంతుని యొక్క మంగళవారం కానీ శనివారం కానీ హనుమానాన్ని దర్శనం చేసుకోవడం, లేదా సంపూర్ణంగా శివుని యొక్క అనుగ్రహం కోసం శివునికి మరి మంగళవారం కానీ శనివారం కానీ అభిషేకాదులు చేసుకోవడం వల్ల, నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మీకు నెగిటివ్గా ఉన్నవన్నీ పాజిటివ్గా మారి మరి ఆకస్మిక ధనలాభం, అలాగే ఉద్యోగ అభివృద్ధి, స్త్రీలకి మరి సంతాన అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. స్వస్తి.